भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् భక్తుడైన అర్జునునకు ఉన్నతిన ఉపదేశమే సారాంశం. మాయా టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం. ఇప్పుడు శ్రీ 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 స్వాహానంద స్వామి వారి లైవ్ ప్రోగ్రాం మీరు చూస్తున్నారు. దేహం సందేహం అన్న ప్రోగ్రాంలో మీరు లైవ్గా పాల్గొనవచ్చు. టీవీ స్క్రీన్ పైన కనబడే ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ సందేహాలు డైరెక్ట్గా స్వామి వారికి నివృత్తి చేసుకోండి. ఇక స్వామి గురించి చెప్పాలంటే, స్వామి గారు పవిత్ర గోదావరి నది తీరంలో పేరంటాళ్లపల్లిలో పుణ్య దంపతులు రాజనాల సూర్యకాంతంకి జన్మించారు. వీరు కూడా వివేకానంద స్వామి లాగా జనవరి 16వ తేదీ జన్మించారు. పుట్టినప్పటి నుంచి విపరీతమైన వింతలు విశేషాల మధ్య అలా పెరిగి పెద్దవారయ్యారు. ఒకసారి వాళ్ళ తల్లిగారైన సూర్యకాంతం గారు స్వామిని ఆరు బయట పరుండబెట్టి లోపల పనులు చేసుకుంటుంటే ఆ ఎండ వేడికి తట్టుకోలేక పసికందు ఏడుస్తుంటే ఒక మహానాగు ఆయన నెత్తిపైన పడగబెట్టి నీడనిచ్చింది. ఇలా ఎన్నో వింతలు విశేషాలు అవన్నీ చేస్తూ యుక్త వయసు రాగానే ఆయన హిమాలయాలకి నడిచి వెళ్ళిపోయారు. అక్కడ తపస్సు చేసి భగవత్ సాక్షాత్కారం పొంది దేశ విదేశాలు తిరిగి ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో ఉన్నారు. ఆయన శిష్య పరమాణువులు పెద్ద లిస్టే ఉంది. అమెరికన్ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ క్యామరూన్, రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్, ఇలా ఎంతో మంది. భారతదేశంలో క్రీడాకారులు, రాజకీయవేత్తలు ఇలా ఎంతో మంది ఉన్నారు. ఈరోజు మన అదృష్టం కొద్దీ ఆయన లైవ్ ప్రోగ్రాం చేస్తారు. మొదటి నమస్కారం స్వామి, నా పేరు శంకర్రావు. నాయన మీ సందేహాలు చెప్పండి. నన్ను అందరూ పిచ్చివాడిగా చూస్తున్నారు స్వామి. నేను ఏం మాట్లాడిన జనం నవ్వుతున్నారు. ఎవరిబడి లాపి ఆఖరికి పవర్ కూడా పోయింది స్వామి. ఏం చేయాలో తెలియదు. పెద్ద గాడి తేరా అన్నాడు. అసలు భగవంతుడు ఉన్నాడా లేడా? సమగ్రస్య ఇండియా కదా ప్రాబ్లమ్స్. ఐశ్వర్యస్య సమగ్రస్య వీరస్య
శ్రేయ జ్ఞాన వైరాగ్య శ్రీల షన్నాం భగవదీందన సంపద యశస్సు శ్రేయస్సు సౌందర్యం జ్ఞానం వైరాగ్యం సంపూర్ణంగా సమగ్ర స్థాయిలో నున్నవాడే భగవంతుడు. భక్త శంకర, ముందు నువ్వు నిన్ను తెలుసుకోనైనా నో యువర్ సెల్ఫ్. మొదలా నీ యారో తెలుసుకో. ఏం అర్థం కాలేదు స్వామి. అంత తేలిగ్గా అర్థమైతే మేమెందుకు నాయన? ఒక్కసారి ఆశ్రమాన్ని దర్శించు, సర్వం స్వాహా చేస్తాం. నీలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని, మూర్ఖత్వాన్ని, దానికి మూల కారణమైనటువంటి సంపదను సర్వం స్వాహా చేస్తాం. అప్పుడు మీరు నిశ్చింతగా ఉంటారు. కనకాయండి, జల్దీ కనకాయండి. మీ సందేహాలు చెప్పండి. స్వామి, మనిషికి దుఃఖానికి కారణం ఏంటో చెప్పండి స్వామి. ఫ్యాట్, FAT ఫ్యాట్స్ ఎక్స్ట్రా ఫ్యాట్. మనిషి శరీరంలో ఉండేటటువంటి అధిక కొవ్వు వల్ల మనకి శారీరక రుగ్మతలు, రోగాలు ఎలా వస్తాయో, అవసరానికి మించిన సంపద ఉన్నట్లయితే అనేక నష్టాలు, ఆందోళన, భయం, నిద్రలేమి, టెన్షన్ 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 టెన్షన్. మరి ఏం చేయాలి స్వామి? ఒక్కసారి ఆశ్రమాన్ని దర్శించాలి. మీ ఎక్స్ట్రా సంపదలు ఏమైనా ఉంటే మాత్రం అప్పుడు మీరు నిశ్చింతగా నిద్రపోవచ్చు. నో టెన్షన్. స్వామి, మూడో కాలరు చెప్పండి. మీరు ఎవరండి? నా పేరు తిరుమల శెట్టి శ్రీరాము స్వామి. పునర్జన్మలు ఉన్నాయా? లేకేమి నాయన. నజాయతే మ్రియం వా కదా నాయం బ్రూయ నా భవిత నా భూయ. వాణి నిత్యే శాశ్వతయం పురాణ నా హన్యతే హన్యమానే శరీరం. ఈ ఆత్మకు చావు పుట్టుకలు లేవు నాయన. ఇది నిరంతరమైనది. ఈ జన్మలో చేసినటువంటి పాపపుణ్యాల వల్ల మరుజన్మ ప్రాప్తమవుతుంది. మనం దేహానికి కోటును, చొక్కాను, అంగీని తొడుక్కున్నట్లుగా ఆత్మ అనేక రకమైనటువంటి శరీరాలని మారుస్తూ 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 ఎప్పుడైతే మనం భగవంతుడిని తెలుసుకోగలుగుతామో ఇక మరుజన్మ ఉన్నది. సర్వం స్వాహ, సర్వం స్వాహ, సర్వం స్వాహ. నమస్తే. ఇంతటితో స్వామివారి లైవ్ ప్రోగ్రాం అయిపోయింది. ఇప్పుడు ప్రేక్షకులకు, భక్తులకు ముఖ్య గమనిక. ఈ తీర్థ ప్రసాదాలు పుచ్చుకున్న తర్వాత స్వామివారిని దర్శించుకోవచ్చు. సాధారణ దర్శనానికి 501 రూపాయలు జమ చేసినట్లయితే సాధారణంగా దర్శనం చేసుకోవచ్చు. ప్రత్యేక దర్శనానికి 1116 రూపాయలు. స్వామివారికి కరస్పర్శ కావాలనుకున్న వారు 5116 జమ చేస్తే కరస్పర్శ పొందవచ్చు. స్వామివారి పాదస్పర్శ కావాలనుకున్న వారు 10,116 సమర్పించిన ఎడల స్వామి గారి పాదస్పర్శ దొరుకుతుంది. తరువాత స్వామివారి గాఢ ఆలింగన సేవ అని ఉంటుంది. అది 50,001 రూపాయలు ఇచ్చిన వారికి అది లభ్యమవుతుంది. తదుపరి స్వామివారి గాఢ ప్రత్యేక ఆలింగన సేవ అని మనకు నిచ్చింది. అది 1,01 రూపాయలు జమ చేసిన వారికి అది లభ్యమవుతుంది. ఇక్కడ ముఖ్య గమనించామంటే ఈ లాస్ట్ 2 సేవలు గాఢాలింగనం, ప్రత్యేక గాఢాలింగనం టికెట్లు చాలా పరిమితము. అవి కావాలనుకున్న భక్తులు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. మా ఈమెయిల్ అడ్రస్ swaha@gmail.com, సర్వం swaha@yahoo.com. స్వామియే శ్రీ స్వాహాయానంద నమః.
స్వామి భక్తుల సౌకర్యానికి చింతిస్తున్నాం. ఇండియన్ టెక్నాలజీ కొంచెం మీరు ఓపిక పట్టారు. హలో, చెప్పు భక్త. 17 నియోజకవర్గాల్లో బై ఎలక్షన్స్ మాట్లాడతాం భక్త. అలాగే సీఎంని కలిశారా? బొత్సని మినిస్టర్ వీళ్ళ వల్ల ఏం పని కాదు నాయన. వాళ్ళ పొజిషన్ వాళ్ళు చాలా వీక్గా ఉన్నారు. హైకమాండ్తో మాట్లాడతాం. ఏదో 5 స్టేట్స్లో డిస్టర్బెన్స్లో ఉన్నారు, కంట్రీలో ఉన్నారు. నేను మాట్లాడాను. తొందరగా కానీరా. అలాగే ఇందులో పోయింది నేను, ఇందులో పోయింది. స్కాచ్ కదా. నున్నా రమణ గారికి ఫోన్ చేయరాని బాటిల్స్ పంపట్లా. నాన్సెన్స్. ఎక్సైజ్ మినిస్టర్ ఫోన్ చేయి. ఆయన ఉన్నాడు ఇంట్లో. మొదటి నుంచి చెప్తూనే ఉన్నానా ఏం చూసుకోలేదు. మనకి స్వామీజీ బాబాజీ వెంకట పడవరా హాయిగా నెలకు మద్దతు చేసుకుంటూ ఇండియాలో ఉన్న జైలు అన్నింటిలో అంటే విన్నారా? అసలు చెర్లపల్లి జైల్లో మన అయ్యండి ఏది కోరితే అది మందంటే మందు, మటన్ అంటే మటను, చికెన్ అంటే చికెన్. చికెన్ అంటే జాపతి. చికెన్ ఎదురా? లేదు స్వామి, ఇప్పటికి కానీ సాయంకాలం తెప్పిస్తాను. చికెన్ లేకుండా నేను మందు తాగుతాను. లేదు స్వామి. విష్ణు విష్ణు పిలిస్తే పలకడు. మధు గ్రీన్ బావర్కి వెళ్ళి కబాబులను, కడాయి చికెన్, డ్రమ్ స్టిక్స్ తీసుకున్నాను ఆయన. అర్జెంటుగా నడుము లాగేస్తున్నా పొద్దునకి. ఏం తెలుసు? ఏంటి డ్యూటీ ఇది? ఆ ఊరిగా ఎవడన్నా మీడియా తీస్తారు చూడండి. మీడియా చూస్తే ప్రాబ్లం మనకి. మీడియా చూస్తారు. బంగారం లాంటి సంసారాన్ని పాడు చేసుకొని ఈ ఎడబడి ఇస్తే నాకంతా ఇచ్చేది. అసలు మద్రాసు జైలు మన ఒప్పందం ఇంకా మందు ఎక్కువైంది. ఆడి కెపాసిటీ అయితే ₹10 అయితే ₹10 ఇందిరని రక్ష మెడ్రాస్ సెంట్రల్ జైల్లో మన జైల్ మేట్ ఎవరు? నిత్యానంద స్వామి. నిత్యానంద స్వామి గారు మనకి ఏం చెప్పారు? బాబు, ఒక దొంగతనాలు మట్టికే చేయగలరు, ఒక కూలీకోరు మర్డర్లు మట్టికే చేయగలరు, ఒక రాజకీయవేత్త మర్డర్లు, కుట్రలు, ఇంకొన్నో కొంచెం గొప్ప మర్డర్లు చేయగలుగుతారని చెప్పాడు. స్వామీజీ అన్నవాడు నీచ నికృష్టమైన పనులన్నీ కూడా ప్రశాంతంగా చేసి ఎవరికి దొరకకుండా తప్పించుకు తిరగలరా అని మనకు ఒక దారి చూపించాడు. ఈ గెటప్లు వేయించాడు. మనం తూచా తప్పకుండా ఫాలో అవుతున్నాం. గ్రాండ్ సక్సెస్ అయ్యాం. ఏంటో నీ గొడవ అప్పుడు మనం కదా రొటేషన్ ఇదేనా జిహెచ్ఎంసీ మెయిల్ పోస్తా సంవత్సరం రొటేషన్ తినడానికి మనకు నిత్యానంద స్వామి గారు జైల్లో ఏం చెప్పారు? ఒక 4 కొటేషన్, ఒక 4 శ్లోకాలు, పబ్లిసిటీ స్టంట్, మార్కెటింగ్ సూత్రాలు ఇవన్నీ చెప్పారు కదా. ఒక్క శ్లోకం అన్నా నువ్వు చెప్పగలుగుతావా? శ్లోకం ఎందుకు? విశ్వక్షేణుడు చెప్పు.
నీకు వాడికి పోలికేసి చేయనటువంటి ఈ బతుకు పుట్టడా వాడైతే 4 శ్లోకాలు కరెక్ట్గా చెప్పగలడు. ప్రజలు వస్తున్నారు, సుఖంగా ఉన్నాం, నీకు తెల్లగా ఉండడం ఇష్టం లేదరా ఎదవా మూసుకోరు ఉండరా, నీ వెయిట్ వాడి అయితే నీ వెయిట్ వాడి వెయిట్ ఇప్పుడు ఆశిస్తురా నోరు మూసుకొని ఉండరా, సుఖంగా ఉన్నాము, గమ్మలు ఉండలేవు నువ్వు. స్వామి ఆ మాట యాంటీడోస్ ఇచ్చేవాడు, మందు పోయిందని చెప్తాను, కెపాసిటీ లేదా. हेलो हाँ मिश्रा जी, हाँ आंध्र प्रदेश में बयान चाहिए है ना राज्यसभा सीट बारे में। हाँ आदमी को किराए बोल दिया। हाँ ठीक है, वो तैयार है। हाँ तैयार है, भेज देंगे। शुक्रिया, ठीक है। బ్యాంక్ పంపిస్తున్నా ఆయన ఫ్యామిలీ డీటెయిల్స్ అన్ని ఈమెయిల్ చేశాను నాకు, పెట్టాను. ఇంకో విషయం, మన ఆయుష్మాన్ ట్రాన్స్పోర్ట్ రాజీ ఎవరో చెప్తున్నారు వాళ్ళందరికీ సరే నీ బాడీ షార్ట్ అయిన మైండ్ చాలా షార్ప్ రా. అంటే ఇవాళ మనకి కోట్ల మీద ఆదాయం. ఉగ్ర ఈ శుభ సందర్భంలో డ్యాన్స్ చేయాలని ఉంది. మ్యూజిక్ ఆదాలు దర్శించుకోవాలంటే 25,000 కొంచెం ముద్ర పడరాడు. నాయనా నీకు అర్థం కావట్లేదైనా, భగవంతుడికి నృత్యం అన్నా సంగీతం అన్నా ఎంతో. శంకరాభరణ సినిమా చూడలా, శంకరా అజ్ఞానంలో మాట్లాడుతున్నావు నాయన. సారస్తారు వస్తారు సారంగా ఎవరు? ది గాడ్ ఆల్మైటీ నువ్వు వచ్చే ఇస్తారు, ఇస్తారు ముక్తిని ప్రసాద్. అర్థం కాలేదా? కొంచెం డిఫికల్ట్ సబ్జెక్ట్, నీకు అర్థం కాదు, నువ్వు పెట్టు. సర్వాంతర్యాములు మాకన్నీ విడిచారు. నువ్వు కృష్ణా నది సమీపాన ఉన్నటువంటి ఒక ప్రముఖ శైవ క్షేత్రం సమీపంలో జన్మించావు నాయన. శివుని ఆశీర్వాదముల అష్టైశ్వర్యాలతో జన్మించావు. ఒక అందమైన అమాయకురాలు నీకు భారీగా ఒక్కటే పుత్రికారత్నం, పేరు శిష. జల సంబంధమైనటువంటి వ్యాపారాల్లో నీకు బాగా కలిసి వచ్చింది. కోట్లు కోట్లు జలమా? పూర్వ జన్మలో నువ్వు శాతవాహనుల రాజవంశానికి చెందిన రాచబిడ్డవు.
ఆ రాచమందిరంలో ఉండేటటువంటి ఒక ప్రముఖ నర్తకి మదన మంజరి ఆమె నాట్యాన్ని చూసి పరవశించిపోయాం. ఆమెతో మోహంలో పడ్డాం. ఆ నాట్యాన్ని చూసి వదులుకోలేక, ఆమె ప్రేమను వదులుకోలేక, ఈ విషయం మహారాణి గారికి తెలిసింది. మదన మంజరిని చంపేసి కానీ ఆమె ఈ జన్మలో ఇప్పుడు ప్రముఖ సినీ నటి. ఆమెతో నువ్వు సహజీవనం చేస్తున్నావు. ప్రతి ఆదివారం నగరానికి నైరుతి దిక్కున ఉన్నటువంటి భూతోట్ల మధ్య ఉన్నటువంటి విహార మందిరంలో మీరు కలుసుకుంటారు. ఆమెని ఒకసారికి దర్శనానికయా దర్శనానికి నిన్ను నమ్మినాను రావా దేవా నీలకంఠరా మహేశ పాప విలాస కైలాస వాసాయిత నిన్ను నమ్మినాను రావా నీలకంఠరా దేవా. ఆ నీళ్లు దానికి ఏం కావాలని చెప్పబోయా శుద్ధి ఏం కావాలి నీకు? రాజకీయాలు స్వామి కలిసి వస్తుందంటారా? ఒక మహాయాగం చేసిన తర్వాత ప్రవేశం. ఒక 2 లక్షల రూపాయలు సర్దుకో. అట్లాగే స్వామి. ఇంకా ఏమి టికెట్ ఇప్పించండి. ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్, ఏ టికెట్ కావాలి? ఎమ్మెల్యే చాలా రిస్క్గా ఉంది వచ్చే ఎన్నికల్లో. ఎంపీ అయితే బెటర్ స్వామి. నాకు డబ్బులు ఖర్చు అయినా బెటర్. సరే అపోజిషన్ ఉంటావా రూలింగా? ఎంపీ అయితే పనులు సైలెంట్గా పనులు చేసిపోవచ్చు. పనులు చేసినా చేయకపోయినా ఎవరు పట్టించుకోడు. సరే చెప్పు నీకు అపోజిషన్. కానీ మన వ్యాపారాలు మనకుంటాయా? మన వ్యాపారాలు మనకుంటాయి. అపోజిషన్ రూలింగ్ ఏ పార్టీ టికెట్ కావాలి? కొత్త పార్టీలా? రూలింగ్ పార్టీ బెటర్. దేశం పార్టీగా ఎందుకు పోయి వచ్చినా రూలింగ్ పార్టీ అంటే ఇప్పుడు అక్కడ మేడంతో మాట్లాడాలి, రాహుల్తో మాట్లాడి, ఇక్కడ బస్స కిరణం డిఫరెంట్ అయ్యా, చాలా టైట్గా ఉంది. ఎందుకు ఒక 100 కోట్ల కాంట్రాక్ట్ ఇప్పిస్తా, పోలవరం కాంట్రాక్ట్ వాడు చేసుకోరాదు? ఎందుకు వస్తావే? అందరే ఇంజనీర్లా, మినిస్టర్లా, ఎంపీటీసా, జడ్పీటీసా అందరు తినేస్తారు సామే. మొత్తం తినేస్తారు. ఏ పొద్దున ఏదైనా ప్రాబ్లం వచ్చి సిబిఐ ఎంక్వైరీ చేస్తే ముందుగా బొక్కలేసి మనమే సామే. కాస్త ఖర్చైనా ఎంపీ సీట్ ఇప్పించండి. స్వామి ఏదో విశాఖపట్నంలో బీచ్ పక్కన 5 ఎకరాలంట. వర్కౌట్ కాదు, ఎంపీసీ వర్కౌట్. వర్కౌట్ కాదు. పని తర్వాత పిల్లలు ఇక్కడ రైతులు నేను వెళ్ళాలంటే ఎంఆర్సీ పిల్లాలా? చూడైనా ఇక్కడ సిటీలో ఉన్నటువంటి 30 కిలోమీటర్ రేడియస్ లో ఎటువంటి ఆస్తి మేము యాక్సెప్ట్ చేయట్లేదు. మా ఆశ్రమ ధర్మాలు ముట్టుకోవట్లేదు నాయన. ఆ గుంటూరు విజయవాడ మధ్యలో ఉన్నాయి ఉన్నది. పని అయిపోయిన అనేటటువంటి మాట మా ఆశ్రమ ధర్మాలకు విరుద్ధంగా మా కాన్స్టిట్యూషన్ మాకుంది. చాలా అడ్వాన్స్ ఉంటా మేము. ఉగ్రా విషయం ఉగ్రా అగ్రిమెంట్ ఎంఓయూలో చేసి ఉన్నాడు. నర్సింగ్ వాడు ఇక్కడ ఉన్నాడు. చెక్క
లక్ష స్వామి. సాధ్వి, మీ నామధేయం? సరోజ అంటే ప్రకాశం జిల్లాలో తెలియని వారే ఉండరు. ప్రకాశం జిల్లా ఉంటాయా? మా తల్లిదండ్రులు చింతూరు నాగయ్య గారు, స్టేషన్ కన్నాంబ, మా మెట్టినిల్లు పక్కన విశాఖపట్నం, మా తెలుగు తాగుదే. స్వామి అంత 10%నేనా? ఎవరు అలయం లేరా? సంతానం కోసం ఇక్కడికి వచ్చా. అందుకు వచ్చింది ఎవరు? పిల్లలు ఉన్నారని తెలిసి ఇక్కడికి రావడం, తెలుగుని కావడం, రావడం, తెలుగుని కావడం. చూస్తే ఒంగోలు గిస్తుంది, ఇంకా పిల్లలు పుట్టలా? వయసు ఎంత తల్లి? రేషన్ కార్డు ప్రకారం అయితే 45, ఆధార్ కార్డు అయితే 55. సచిన వాళ్ళు దొంగ అపీరెన్స్ బట్టి 55. సాధ్వీమణి, మీ వారి నామధేయం? వారు ఏం చేస్తుంటారు? కోట శ్రీనివాసరాయలు అని అందరూ సిఎస్ రాయలు అంటారు. సిఎస్ రాయలు పెళ్ళండి ఏడాదికి దేశాలు కొట్టిపోయారు. కొందరేమో జైల్లో ఉన్నారంటారు, మరి కొందరేమో సన్నాసుల్లో కలిసిపోయారంటారు. అచ్చం ఇలాంటి వ్యక్తే హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారని. మరి వారు ఉన్నప్పుడు సంతానం కలగలా? లేదు ఆయన, ఆ సచ్చినోడు ఎప్పుడు బిజీ బిజీ బిజీ. ఎలక్షన్ల పిచ్చి. ఎగ్జిక్యూటివ్ మెంబర్ నుంచి వైస్ ప్రెసిడెంట్ దాకా పోటీ చేసి గెలిచారు. మొన్న ఎలక్షన్లో ప్రెసిడెంట్కి పోటీ చేయడం నామినేషన్ వేయబోతుంటే అడ్వకేట్లు అందరూ పట్టుకొని చిత్తక కొట్టారు. అయ్యా ఇంతవరకు ఏమైపోయాడో అయ్యావో, అసలు ఉన్నాడు కొట్టాడు. ఒక అనాథ పిల్లాన్ని తిరుపతి నుంచి తెచ్చుకున్నాం. తిరుపతి నుంచి సుగర్ నరసింహుడని ఆ నరసింహుడు ఏం చేశాడు, ఉన్నంతకాలం బాగానే ఉన్నాడు. యుక్త వయసు రాగానే ఇంట్లో ఉన్న డబ్బు దశకు అన్ని తీసుకొని పక్కింటి పంటితో సహా చెప్పుకుంది దాన్ని. ఇంకా ఆస్తికి ఎవరైనా ఒక వారసుడు కావాలి కదా స్వామి. ఇక్కడికి వస్తే స్వామివారు హాయిగా పిల్లలు పుట్టిస్తున్నారని అందరూ చెప్పుకుంటున్నారు. కట్టుకున్నాడు పాసిబుల్ అండి స్వామి. కష్టపడి ఇతక నుంచి తైలం తీయవచ్చు, ముందేటి కొమ్ము వెతికి పట్టవచ్చు, హైదరాబాద్కి అరేబియా సముద్రం తీసుకురావచ్చు. ఈమె కడుపులో ఈ ఏజ్ బార్ సిచ్యువేషన్ లో ఏంటంటే కడుపు పిల్లలు దగ్గర మాట్లాడకూడదు నాయన. ఈ లోకంలో సాధ్యం కానిది ఏదీ లేదు. ఏ యాంగిల్ చూస్తే మీరు కమిట్ అవుతున్నారా? నిన్ను చూసే నాయన. గుర్తుపట్టలే స్వామి ఒకరా వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడారు. ఇలాగే ఉండేవారు మావారు కూడా. కాకపోతే ఆ సచ్చిన నెత్తి మీద ఒక ఇంటర్ కూడా ఉండదు. ఏం తమ్మి నల్లయ్యగా ప్రొఫెషన్ ఎప్పుడు సుపారీ వచ్చింది.
ఏంది గిరాకీ? చెత్త పార్టీ మన పార్టీ పెరియార్ పార్టీ ఏం చేయాలి? చేయాలి. మద్దరా? అదే స్వామి, ₹1,000 పంపిస్తారు. మనం చేయాల్సినాడు కూడా శిక్షాటు నీ వల్ల కాదా? మురుగా నా ఒక్కడితో అయితే నీ కాడికి వస్తా సామే నువ్వు స్కెచ్ పర్ఫెక్ట్ వేయాలా నాలుగా పోడ్సాలా ఇంతకు ముందు ఎన్ని స్కెచ్లు వేసినావు, ఎంతమంది నేను పూడ్చినాను. ఒక్కటే ఒక్కటి బయటకు వచ్చినా సామే మనోళ్ళు డ్రగ్ మాఫియాసమే అది కోట్ల రూపాయలు చేయొచ్చు. ఆఫీ అంటే వాడు చేసే పని అదే కదా, మళ్ళీ మన దాకేసి వాడు చేసుకోవచ్చు. అబ్బా గురువారబ్బా వీళ్ళందరూ పూజి పెట్టకేలో ఉన్నారు స్వామి. అదే రాజా కడిమణి అదే చిదంబరం ఆ బ్యాచ్ మనోడు అందరిది సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది కాదు. ఆడు కానీ చేయబెడితే మళ్ళీ ఆడ మీద వస్తుంది. కాంట్రాక్ట్ మనకప్ప చెప్తున్నా స్వామి. మనం చంపేవాడిని చంపేసి అక్కడ ఆడి సేపు మన సేపు అంటే ఇప్పుడు మనం చంపేవాడికి క్రూజెస్ పెట్టుగా దిక్కుందా? ఆడే ముందు పెద్ద సాక్షి స్వామి. ఆడిదైతే అంత ఓకే స్వామి. నువ్వులా పర్ఫెక్ట్ స్కెచ్ చేయాలా మాటలో చెప్పను అంటే రాథోడ్ విక్రమ్ రాథోడ్. ఏం చూసావు, ఏం తెలుసుకున్నావు, ఏం రికార్డ్ చేసి? ఇక్కడ జరిగిన ప్రతి వ్యవహారం, నీ ప్రతి కదలిక, ఇక్కడికి వచ్చే అమాయక ప్రజలు దేవుడి పేరుతో మహిమల పేరుతో నువ్వు ఎలా మోసం చేస్తున్నావు. రాజకీయ నాయకులు పోలీసులు అంట పెట్టుకొని నువ్వు మాఫియాగా ఎలా ఎదిగావు, ఎక్కడెక్కడ ఎన్ని కోట్లు సంపాదించావు, ఆ కోట్లన్నీ ఎక్కడ దాచిపెట్టావు. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు నువ్వు చేసే ప్రతి పెదవుని సెక్స్ స్కాండల్ తో సహా. అవి కూడా చేసావా, రికార్డ్ చేసావా? చూడాయినా, మన దేశంలో ప్రతి రాజకీయ నాయకుడు ఒకే పని చేస్తారు. మన దేశంలో ఉన్న స్వామీజీలందరూ ఒకే రకంగా ఉన్నారు. వాటికంటే నేను భిన్నంగానైనా నిజమైన స్వామీజీలు అయితే హిమాలయాల్లో తపస్సు చేసుకుంటావు, ఇక్కడ వ్యాపారం చేసుకుంటానైనా. స్వామి నీకు తెలియదు కన్నా నాకు తెలియంది ఏమీ లేదు. నువ్వు నీ గ్యాంగ్ 26 మర్డర్ కేసుల్లో ఉన్నాయి. నువ్వు గ్యాంగ్ ఇండియాలో ఉన్న జైళ్ళన్నింటిలో గడిపొచ్చాను. నా జైల్లో ఉండటం వేరు, శిక్ష పడటం వేరు. మేము నిర్దోషమని కోర్టు క్లీన్ చెప్పించాం. మర్డర్ కేసులన్నీ పెండింగ్ లో ఉన్నాయి. నానా అడ్డదారులు తొక్కి స్టేటు బెయిల్లో తెచ్చుకున్నంత మాత్రం నా కోర్టు క్లీన్ చేయించాడు కాదు. ఈ రోజే నీకు మొక్కలో తోయిస్తా. ఏంటైనా ఈ రోజే అంత గ్యారంటీగా చెప్తున్నావు. నీ భాగవతం ఈ రోజే టెలికాస్ట్ అవుతుంది. కన్నా చాలా కష్టపడి రికార్డు చేశాను. నేను అభినందించలేకుండా ఉన్నాను. ఎంత కావాలో అడుగు. డబ్బుకు అమ్ముడుపోయేది కాదరా మీడియా అంటే. మీడియా అంటే ఏమనుకుంటున్నావు? అనుభవం కంటే శక్తివంతమైందిరా మీడియా. ఎవరి పక్షం వంచకుండా న్యాయాన్ని రక్షించడానికి, ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల ఆట కట్టించడానికి పుట్టిందిరా మీడియా.
రాయనా మీడియా అంటే అణుబాంబే కాబట్టి అణుబాంబను మీరు ప్రజల మీద వేసి సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఎదుటి వ్యక్తి బలహీనతలు ఆసరాగా చేసుకుని అనైతికంగా ఇలా గూఢచర్యం చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బు సంపాదిస్తున్నారు. ఇలాంటి సంఘ విద్రోహ శక్తులకి అలా మాట్లాడే అర్హత లేదు. ఉన్నాయినా నేను సంఘ విద్రోహ శక్తిని అని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈ అవినీతి పరమపద సోపానంలో మాది ఎన్నో ఉంది. మా పైన ఎంతమంది ఉన్నారు, మా కింద ఎంతమంది ఉన్నారు, మాకు కోట్ల రూపాయలు ముడుపులు ఇస్తున్నారంటే వాళ్ళు సమాజంలో ఎన్ని లక్షల వేల కోట్లలో చేస్తున్నారు. అంతవరకు ఎందుకన్నా ఇప్పుడు కష్టపడి రికార్డు చేసి వ్యవహారం అంతా నడిపామంటే డబ్బుల గురించే కదా, బ్లాక్మెయిల్ చేస్తామని కదా. ఎంత కావాలో అడుగు. ఒక గంటలో నీ బ్రతుకంతా బదారి పాలవుతుంది. కరెక్ట్గా 9 గంటలకి నీ బ్రతుకంతా లైవ్ టెలికాస్ట్, నీ అరెస్టు ఒకేసారి జరిగిపోతాయి. కన్నా నీ ముందే నీ ఎంపీతో మాట్లాడతా వాడు ఎలా నన్ను బ్లాక్మెయిల్ చేస్తాడో, ఎంత అడుగుతాడో, ఎంత బేరం చూపించుకుంటాడు చూడు. ఒకరా ఆర్కేకి ఫోన్ కలిపెట్టినాను. ఆ ఎంపీ చాలా నిజాయితీ పరుడు. నిజాయితీ పరుడు. ఇలాంటి వాళ్ళ అంతం చూడమే అతని శ్రేయం. చాలా నిజాయితీ పరుడు. సైకిల్ మీద జీవితాన్ని ప్రారంభించి ఛానల్స్ పెట్టి పేపర్లు పెట్టి బ్లాక్మెయిల్ చేసి కోట్లు కడిగి భూ కబ్జాలు చేసి 100,000 కోట్లు సంపాదించిన వాడు నిజాయితీ పరుడు. ఒక్కసారి చూడు. ఆర్కే స్వామి సర్వం స్వామి. ఏంటంటే నీ రిపోర్టర్ ఏదో రికార్డు చేశాడంట, గంటలో టెలికాస్ట్ అంట. ఏంటిది స్వామి నేనే పంపించాను, మీకు తెలియకుండా టెలికాస్ట్ చేస్తానా స్వామి? అదే ఆర్కే స్వామి ఇక పిల్లవాడు ఏదో తెలివి చేసినట్టున్నాడు. ఏదో పిల్లవాడు తెలియజేశాడు స్వామి. తిరిగి చేసినా నువ్వు చేయించినా కష్టపడ్డారు కదా, ఎంత కావాలో అడుగు. స్ట్రైట్ గా వచ్చేస్తున్నాను స్వామి. స్ట్రైట్ గానే రానైనా నాకేదో లైకింగ్. సర్వే నంబర్ 110లో కుక్కటపల్లిలో 10 ఎకరాలు మీ పేరు మీద ర్యాంక్ చేస్తాను స్వామి. అన్నా ఆర్కే నాకున్నదే 15 ఎకరాలు ఒక భక్తులు ఇచ్చింది. అందులో 10 ఎకరాలు అడిగాను. ఒక పని చేయను, 5 ఎకరాలు తీసుకో. ఓకే స్వామి. ఒక గంటలో నీ లోడ్ చేసిన టేపులు 5 ఎకరాలకు సంబంధించిన స్టాంప్ పేపర్తో రెడీ చేసుకున్నాను. ఓకే స్వామి. అట్లాగే మీ ఓరేది టెలికాస్ట్ భారం చేస్తాడు. ఏం చేయమంటావు ఆర్కే? మా డైరెక్టర్ బాగా నిజాయితీ పరుడు స్వామి. అసలు మరి ఏం చేయాలో మీకు తెలుసుగా స్వామి. ఈ పంటలో మీ పని మీద కానివ్వండి స్వామి. థ్యాంక్ యూ ఆర్కే. చూసావరా ఎంత కావాలో ఫిగర్ చెప్పరా అన్నా. నీతి అన్నావు, నిజాయితీ అన్నావు, మీడియా అన్నావు, అడుబాంబు అన్నావు. వాడు చూడు 1 నిమిషంలో 5 ఎకరాలు లాగేశాడు. అది నా వ్యవహారం చేసుకునే పద్ధతి. చూడైనా అందరం దొంగలనే. అదే మీడియా మాఫియా. ఇది ఒక గంజాయి వనం. ఈ వనంలో రాజకీయ నాయకులు ఉంటారు, అధికారులు ఉంటారు, దోపిడీదారులు ఉంటారు, వృక్షాలు ఉంటారు, పోర్తొట్టీలు ఉంటారు, మేము ఉంటాం. కానీ ఈ గంజాయి వనంలో మరి ఇలాంటి తులసి మొక్కలు ఉండకూడదు. ఎందుకంటే కలుపు మొక్కలు ఉంటే మాకు ప్రమాణం కదా. మరి కలుపు మొక్కలు పీకేయాలి కదా నాయన. పోతారేమో. వద్దు మనకు.
వ్యవస్థ ఈ దేశంలో ఉన్నంతకాలం, దేవుడు అనేవాడు ఉన్నాడు అని వెర్రి ప్రజలు నమ్ముతున్నంతకాలం, విద్యావంతులు విజ్ఞానవంతులు మేధావులు అవినీతికి పాల్పడినంతకాలం, దేశాధినేతలు సైతం బాబాల కాళ్ల మీద పడుతున్నంతకాలం, అధికార పక్షం ప్రతిపక్షం కుంభకే ప్రజలను మోసం చేస్తున్నంతకాలం, సారా సిండికేట్ రాజకీయాలు నడిపిస్తున్నంతకాలం, ఎదురు తిరిగిన వాళ్ళపై సిబిఐ ఎంక్వైరీలు వేసి వేధిస్తున్నంతకాలం, జరుగుతున్న అన్యాయాన్ని చూసిన ప్రజలు నోరు విప్పక చెల్లించకుండా బ్రతుకుతున్నంతగా మనం అడ్డలు చేసినా మానభంగాలు చేసినా అది ఒక లైఫ్ టెలికాస్ట్ లాగా మరిచిపోతుంది. అది ఒక భగవంతుడి మీద జరిగినటువంటి దాడి, ఇది మీడియా సృష్టి అని ప్రజలు నమ్ముతున్నంతగా వారి అజ్ఞానమే మనకు శ్రీరామ రక్ష. వీరికి ఒక బ్రాంతి షాపు, పూటపూటకు ఒక స్వామీజీ, ఊరిలో ఒక స్వామీజీ వెలుస్తూనే ఉంటారు. మన వ్యాపారాలు బాగుంటాయి, వ్యవహారాలు బాగుంటాయి. సర్వే జన సర్వం స్వాహ, సర్వం స్వాహ, సర్వం స్వాహ. పాపాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతే అద్వైతముదవర్షిణి భగవతి అష్టాదశాధ్యాయని అంబా వామనుసందదామి భగవద్గీతే భగవద్వేషిణి. మరో భక్తుడు టిఎస్ రాయలు, మణి, నల్లతప్పి ప్రకాష్, సారా కాంట్రాక్టర్ శర్మ, చెలక్కొట్టుడు సరోజ, ఏజ్ లీడర్, స్వామీజీ రచనా దర్శకత్వం భవదీయుడు ప్రేమ్ సాగర్. వెంకటేశ్వర్లు సాక్షి. ఎక్కడ నిలబడుతున్నాను